అందరికీ తెలిసిన విషయమే. ఈ దేశంలో రైతు బాగుంటే మనం బాగుంటాం, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఈ విస్తృతమైన సమావేశం అంటే ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల వల్ల ఏమి ఇబ్బందులు కలుగుతున్నాయో ఈ సమావేశము ఎల్నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ఏప్రిల్లోనే ప్రకటించింది. అప్పటి నుంచి చెప్తా ఉన్నాం. కానీ నిజామాబాద్ జిల్లాలో ఇంత విస్తృత స్థాయి మీటింగ్ కాలే. ఇక్కడికి వచ్చిన రైతులు చాలా మంది ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. న్యాచురల్ ఫార్మింగ్ ఉంది, కూరగాయలు పండిస్తూ ఉన్నారు. చాలా మంది వరి కూడా పండిస్తున్నారు. కానీ సురేష్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే అన్న, వరి వేసిన రైతులు మాత్రం చాలా బాధలో ఉన్నారు. వరి ఎందుకంటే ఇంతకుముందు ఎమ్మెల్సీ గారు చెప్పినట్లు దేశంలోనే అత్యధిక వరి పండిస్తున్న రాష్ట్రం. దానికి నిజామాబాద్ జిల్లాలో ఇతర పంటలు చాలా చూసేది ఒకప్పుడు. అది వేరుశనగ కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, జొన్న, మక్క, ఇవన్నీ కూడా తగ్గిపోయింది. దాని ఒక ప్రధాన కారణం వరి మీద బోనస్ అని. ముఖ్యంగా అన్ని రకాల వడ్లని చెప్పి సన్న వడ్లకు బోనస్ ప్రకటించిన తర్వాత సన్న వడ్లు, సన్న బియ్యం మనము పేదలకు ఇస్తా ఉన్నాం. కానీ ఓపెన్ మార్కెట్లో సన్న బియ్యం దొరకక గత నెల రోజుల నుండి 13 నుంచి 15 రూపాయల కిలో రేటు పెరిగింది. అనగా 13 నుంచి 15 రూపాయల రేటు పెరిగింది. అది కూడా ఒక ఇబ్బందికరమైన విషయం. అదేవిధంగా ఏదైతే వరికి బోనస్ మనం ఇస్తా ఉన్నామో, ఇప్పుడు ఎమ్మెల్సీ గారు చెప్పారు, మనము ఇతర పంటలకు కూడా బోనస్ ప్రకటిస్తే క్వింటాల్కి ఇంత కాకుండా ఎకరానికి ఇంత కూడా ప్రకటిస్తే రైతులకు కొద్ది సపోర్టివ్గా ఉంటుంది. ముఖ్యంగా అన్ని ప్రభుత్వాలు ఈరోజు ఆయిల్ ఫామ్ విషయం మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే మన ఫారెన్ కరెన్సీ మ్యాక్సిమంగా ఇంపోర్ట్ చేసే దాంట్లో ఆయిల్, అందరికీ నిత్యావసరంలో ముఖ్యమైనది ఆయిల్. కనుక ఆయిల్ ఫామ్ పంట కానీ ఇతర పంటలకు మన బోనస్ ప్రకటిస్తే తప్పకుండా, ఎందుకంటే సలహాదారులు ఇక్కడే ఉన్నారు కనుక ప్రభుత్వానికి మీరు ఈ సమావేశం తర్వాత సలహా ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇది ఇంప్లిమెంట్ అవుతలేదు. ఈ ఫసల్ బీమా యోజన ఉంటే రైతులు పెట్టిన పెట్టుబడి అతివృష్టి కానీ అనావృష్టితో కానీ నష్టపోతే రైతు పెట్టిన పెట్టుబడి అన్నా వారికి తిరిగి వస్తుంది. ఈ ఫసల్ బీమా యోజన కూడా ఇంప్లిమెంట్ చేయాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా